సురేఖ వ్యాఖ్యలు మహిళా లోకం సిగ్గుపడేలా ఉన్నాయని మంథని మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ అన్నారు. ఒక మహిళ అయి ఉండి మరో మహిళను కించపరిచే విధంగా కొండా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అదేవిధంగా నటి సమంత తిరిగి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి హైడ్రాతో హైడ్రామాలాడుతున్నారని, 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీని కూడా అమలుపరచలేదని ఎద్దేవా చేశారు. కొండా సురేఖ వెంటనే మహిళా లోకానికి నటి సమంతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు నిన్న చేసిన వ్యాఖ్యలపై నిజంగా యావత్తు మహిళా లోకమంతా కూడా నిజంగా తలదించుకునే విధంగా వాడిన మాటలపై మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక మహిళ ఉండి అందులో ఒక మంత్రి గారై రాష్ట్రంలో మహిళలందరికీ కూడా దిక్సూచిగా ఉండి మహిళల ముందుకు నడిపించే భాగంలో ముందు ఉండే స్వభావం కలిగి ఉండాలని మహిళలందరూ కూడా మరి ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటే మరి ఈరోజు మహిళను కించపరుస్తూ మాట్లాడిన మాటలను చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుచేటనిపిస్తుంది. మరి కొండా సురేఖ గారు మిమ్మల్ని సోషల్ మీడియాలో చూపించినప్పుడు మీరు ఎంతో మనోవేదన చెందుతున్నారని చెప్పేసి ట్వీట్ చేసి ఎంతో బాధపడుతున్నప్పుడు మరి సాటి మహిళ కూడా అదే విధంగా బాధపడతారు అనే విషయాన్ని మీకు గుర్తు రాలేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అంతేకాకుండా మరి ఒక పని చేయాలంటే యావత్తు మహిళలందరూ కూడా ఆ పనిని ఆపేటందుకు మరి మీరు చేసిన మాటల్లో విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఆ పని అవుతుంది అనే విధంగా మీరు మాట్లాడిన మాటలు మరి మీకు మంత్రి పదవి వచ్చింది కదా, సాటి మహిళ మరి సమంత గారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీకు మంత్రి పదవి ఏ విధంగా వచ్చింది, మీరు అదే విధంగా వెళ్ళినారా, అందుకే మీకు మంత్రి పదవి వచ్చిందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మరి మీరు తల ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి కూడా మరి మీ మహిళలందరి తరఫున కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మరి మీ మాటలను వెనక్కి తీసుకోవాలి. ఎందుకనంటే మహిళలు ఎక్కడైతే ఉంటారో దేవతలు అక్కడ ఉంటారు. మహిళలను ఎక్కడైతే పూజిస్తారో దేవతలను పూజించినాడు అనే నానుడు మన భారతదేశ చరిత్ర. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు నిన్న చేసిన వ్యాఖ్యలపై నిజంగా యావత్తు మహిళా లోకమంతా కూడా నిజంగా తలదించుకునే విధంగా వాడిన మాటల